లక్షణంగా ఈవీ పాలసీ ఏడాది వ్యవధిలో రాష్ట్రంలో అక్షరాల లక్ష దాటిన ఎలక్ట్రికల్ వెహికల్స్ పొల్యూషన్ ఫ్రీ తెలంగాణ లక్ష్యంగా సర్కార్ ప్రోత్సాహకాలు ఎలక్ట్రిక్ వాహనాలపై 100% లైఫ్ ట్యాక్స్ మాఫీ ఇప్పటి వరకు 860 కోట్లకు పైగా రాయితీలు ప్రభుత్వ ఉద్యోగులకు సబ్సిడీ ప్రకటన గల్ఫ్ యుద్ధం నేపథ్యంలో ఒక్కసారిగా పెరిగిన డిమాండ్ ఈ ఏడాది చివరికల్లా మరో 3 లక్షల కొత్త ఈవీలు అమ్ముడుపోతాయని అంచనా. మరి అటువంటప్పుడు ఇది ఇక విద్యుత్ తోటి ఎలక్ట్రికల్ వాహనాలు అంటే విద్యుత్తో నడుస్తాయి. అప్పుడు విద్యుత్ ఉత్పత్తి ఇంకెక్కువగా జరగాలి. ఇప్పుడు పెట్రోల్ మీద డీజిల్ మీద దీని మీద ఆధారపడి వాహనాలు నడుస్తున్నాయి. దానివల్ల కొంత పొల్యూషన్ కూడా కాలుష్యం కూడా అధికంగా ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న యుద్ధంతో సమురాదం తెలియదు కాబట్టి ఎలక్ట్రికల్ వాహనాలది ఉత్పత్తి పెరగాలి, అమ్మకాలు పెరగాలి, విద్యుత్ ఉత్పత్తి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల 2 రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటేమో లైఫ్ ట్యాక్స్ మాఫీ ఆట ఎలక్ట్రికల్ వెహికల్స్ కొంటే, ఇంకోటి పొల్యూషన్ ఉండేది మనకు. ఇవి 2 మనకు బెనిఫిట్సే. కానీ విద్యుత్ ఉత్పత్తి కూడా ఆ రీతిలో పెరగాలి.